నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్ గురించి ప్రపంచంలో చాలామంది, చాలా దేశాలు నెగిటివ్‌గా మాట్లాడొచ్చు. వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చేమో. మన దేశంలో ఉన్న వాళ్ళే ముఖ్యంగా భారత్ గురించి అక్కసు వెళ్ళగక్కే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు గూడా తెలుసు వాళ్ళు ఎవరెవరో, ఏ పార్టీకి చెందిన వాళ్ళో. సరే ఇదంతా పక్కన పెడదాం. బంగ్లాదేశ్ విషయానికొస్తే ఈరోజు దివాళా అంచుల్లో ఉంది బంగ్లాదేశ్. పతనం దిశగా ఆర్థికంగా బయలుదేరింది బంగ్లాదేశ్. గత 10 సంవత్సరాలుగా గనక బంగ్లాదేశ్ అభివృద్ధిని గనక చూసుకున్నట్లయితే ఆ గ్రాఫ్ ఇలా కాదు, ఇలా ఉంది అనేది తెలుస్తోంది. ఇది నేనో మీరో మాట్లాడుకునే విషయం కాదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ సంస్థ చెప్తున్న మాట ఏమిటి అంటే అక్కడ వృద్ధి రేటు నెగిటివ్లో పడిపోయింది. 6.6% వృద్ధి రేటు ఉండాల్సింది మొన్న జూన్ జూలై కల్లా 3.8% వృద్ధి రేటు మాత్రమే ఉండింది. అంటే ఆల్మోస్ట్ సగానికి పడిపోయింది అని అర్థం. ఇక గత 10 సంవత్సరాలుగా మొత్తం కూడా డిక్లైన్ అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 38% డిక్లైన్ అవుతూ వచ్చింది. మార్కెట్ స్పేస్ అంతా కూడా 38% డిక్లైన్ కనబడుతోంది. అంటే 50% దగ్గర. అంటే ఒక 100ను కనుక తీసుకున్నట్లయితే అందులో 38% అంటే ఎంత పతనం అయిందో మీరు అర్థం చేసుకోండి. బ్యాంకులు విపరీతమైన లోన్లు ఇచ్చాయి. 74 నుంచి 75 బిలియన్ యూఎస్ డాలర్స్ ఇప్పుడు కూరుకుపోయింది. మొత్తానికి అప్పులో కూరుకుపోయింది ఆ విషయంలో. ఇవన్నీ కూడా ఈ బిజినెస్ పీపుల్ లోన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా లోన్స్ తీసుకొని ఆ లోన్లు కట్టడానికి వాళ్ళు ముందుకు రారు. అయితేనా ఐపీ పెడతారు, లేకపోతే కట్టకుండా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా 74 నుంచి 75 మిలియన్ డాలర్లు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. సో ఇది ఎంత పెద్ద అమౌంట్ బంగ్లాదేశ్ అనే చిన్న దేశానికి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ అసలైన గమ్మత్తైన విషయం ఏంటంటే మొహమ్మద్ యూనుస్ పోయిన సంవత్సరం ఎప్పుడైతే గద్దెనెక్కాడో అప్పుడు అందరికీ ప్రజలందరికీ బంగ్లాదేశ్ ప్రజలందరికీ మాటిచ్చాడు, నేను వృద్ధిని తీసుకొస్తాను, నేను అద్భుతాన్ని క్రియేట్ చేస్తాను అని చెప్పి. అసలు అతను ఎలా వచ్చాడో మనందరికీ తెలుసు. దీనికి తోడు అతను ఒక ఆర్థికవేత్త అనేది కూడా మనకు తెలుసు. మైక్రో ఫైనాన్స్ అండ్ క్రెడిట్ విషయంలో మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే ఇక గిరిగిరి చిట్టి వేసుకునే వాళ్ళను బంగ్లాదేశ్ అప్పజెప్పినట్టు వాళ్లకు ఉన్నది పరిస్థితి. ఈరోజు గిరిగిరి చిట్టి వేసుకునే వాళ్లకు బంగ్లాదేశ్ని అప్పజెప్తే మొహమ్మద్ యూనుస్ అయ్యాడు. అది ఈరోజు బంగ్లాదేశ్ని కిందికి తీసుకొచ్చాడు అనేది మనం చెప్పుకునే ఈ కథ సారాంశం. ఇది పరిస్థితి. మరి మన దేశంలో ప్రధాని మోదీని ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధాని ఎలా అవుతాడు అని చెప్పి విమర్శలు చేసిన సందర్భాలు విపరీతంగా ఉన్నాయి ఇదివరకు. అంటే ఛాయ్ అమ్మేవాడు ఒక దేశానికి ప్రధాని కాలేడా, అది అద్భుతమే కదా అని మనం అనుకున్నాం. కానీ మరి ఇలాంటి ఆర్థికవేత్త అని చెప్పుకునే మొహమ్మద్ యూనుస్ ఈరోజు బంగ్లాదేశ్ని పూర్తిగా ఆర్థికంగా పతనం చేశాడు. మరి దీని గురించి మాట్లాడే వాళ్ళు ముందుకు రారా? ఇలాంటి దేశాలు మన చుట్టూ ఉన్నాయి అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదా? మరి ఆ దేశాలను చూసైనా ఇటు పాకిస్తాన్ని కానీ, అటు శ్రీలంకని కానీ, అటు బంగ్లాదేశ్ని కానీ, నేపాల్ని కానీ చూసి ప్రధాని మోదీ అండ్ మన ప్రభుత్వం చేస్తున్న గొప్పను చెప్పుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ప్రతిపక్షాలకు లేదా? మంచికి మంచి, చెడుకు చెడు రెండూ మాట్లాడుకోవాలి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి. సో ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేకుండా కేవలం ఓట్ చోర్, మోదీ చోర్ హే, లేకపోతే ఇలాంటివన్నీ మాట్లాడుతూ నిజానికి ఓట్ చోర్ విషయంలో ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేయాలి. కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. మనం కూడా దాని గురించి వీడియోలు చేసుకున్నాం. సో ఇలాంటివి కనబడ్డాయి. కానీ ఈరోజు ఈ గిరిగిరి చిట్టి నడిపించుకునే మొహమ్మద్ యూనుస్ ఎందుకు కనబడట్లేదు? బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఎందుకు కనబడట్లేదు? మనం చాలా సేఫ్గా ఉన్నామనే మాట ఎందుకు ప్రతిపక్షాలకు రాదు అనేది అర్థం కాదు. ఈరోజు మొహమ్మద్ యూనుస్ 13 నెలల్లో 13 సార్లు ట్రిప్పులు కొట్టాడు ఫారెన్కి. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నాడు. ఇది 1 కాదు 2 కాదు 11 రోజుల ట్రిప్పు. సో ఒక దేశానికి అధినేతగా ఉండి తాత్కాలికమైన ప్రధానిగా ఉంటూ 11 రోజుల ట్రిప్పు కొట్టాడు అంటే ఇక మరి ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాకు అప్పులు అయిపోయాయి, మేము దివాళా తీసామని మాట్లాడతాడా? లేకపోతే మేము ఆర్థికంగా అభివృద్ధి చెందామని మాట్లాడతాడా? లేకపోతే
బంగ్లాదేశ్, ఇండియాలోని కొన్ని ప్రాంతాలని మేము కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని మాట్లాడతాడా? లేకపోతే డీప్ స్టేటు నన్ను ఒక తోలుబొమ్మలాగా పెట్టింది, నేను డీప్ స్టేట్‌కు చక్కగా ఊడిగం చేస్తున్నాను, బంగ్లాదేశ్‌ని నాశనం పట్టించాను అండ్ రేపటి రోజున ఈశాన్య రాష్ట్రాలను కూడా టార్గెట్ చేస్తాను, నా బార్డర్‌లో నా యొక్క ఫైటర్ జెట్స్ నేను పెట్టుకుంటాను, భారత్‌ని నేను ఆటబట్టిస్తాను, పాకిస్తాన్‌తో నేను కలుస్తాను, చైనాతో అంటగాగుతాను అని చెప్తాడా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో? మరి ఈ మహమ్మద్ యూనుస్ రేపటి రోజున బంగ్లాదేశ్ని ఏం చేయబోతున్నాడు? రేపు ఫిబ్రవరి 2026లో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్కి ఇతను మరి ఏ అభ్యర్థిగా నిలబడతాడు అనేది మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ మరోవైపు బంగ్లాదేశ్ భవిష్యత్తు ఏమిటి? అండ్ ఇలాంటి దేశం ఒకరోజు మనం పాకిస్తాన్ని చూస్తే ఈరోజు అడుక్కునే దేశంలాగా మారిపోయింది. ఈరోజు బంగ్లాదేశ్ అలాంటి పరిస్థితికే వెళుతోంది. మరి ఇదంతా కూడా ఎవరి శాపంతో వీళ్ళంతా ఆ డీప్ స్టేట్ పడగలో ఇలా మారిపోతున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన దేశంలో నల్లధనం ఇప్పటివరకు తీసుకొచ్చారా అంటూ మాట్లాడే వాళ్లకు ఇలాంటి దేశాలు కూడా పరోక్షంగా సమాధానం చెప్తూ ఉన్నాయి. సో మనము ఈ అసెట్స్ని ఎంత మనం వెనక్కి తీసుకురాగలిగాము, ఆ తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎన్ని చేయగలిగాము, అమెరికా లాంటి దేశానికి, చైనా లాంటి దేశానికి, పాకిస్తాన్ లాంటి దేశానికి ఏ రూపంలో మనం బుద్ధి చెప్తున్నాము, అండ్ ఎకానమీలో మనం ఏ స్థానంలో ఉన్నాము, ఇన్ని పాజిటివ్లు మనం పెట్టుకొని కూడా ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంలో నెట్టబడుతున్న సమయంలో భారత్ ఎందుకు గట్టిగా నిలబడింది అనే పాజిటివ్ యాంగిల్ తీసుకోకుండా కేవలం భారత్ని, ప్రభుత్వాన్ని తిట్టే రూపంలో కొంతమంది బయలుదేరుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇది ఖచ్చితమైన సమాధానం ఈరోజు బంగ్లాదేశ్ లాంటి దివాళా తీస్తున్న దేశమే. నిజం చెప్పాలంటే ఈరోజు పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ మారబోతోంది. ఆ తర్వాత నేపాల్ని కూడా అలాగే మారుస్తారు అనేది మనకు అర్థమవుతోంది. మన మీద ఆంక్షలు వేసినప్పుడు, అమెరికా 50% టారిఫ్స్ వేసినప్పుడు మన గార్మెంట్స్ అంతా కూడా బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ అద్భుతంగా ముందుకెళ్తోందంటే నిజానికి బంగ్లాదేశ్ మొదటి నుంచి కూడా ఇందులో ఒక మంచి రేంజ్లోనే ఉంది. మనము నిజంగా చెప్పాలంటే మన అనలిస్టులు కూడా మనతో పాటు మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు. మనం ఒకవేళ $800 ఒక షర్టు రేటు పెడితే అదే షర్టు బంగ్లాదేశ్ ₹100కే అమ్ముతుంది. సో మనం ఎప్పుడు వెనకబడే ఉన్నాం బంగ్లాదేశ్ విషయంలో, అపెరల్స్ విషయంలో, మనం ఈ క్లాత్ విషయంలో మనం వెనకబడే ఉన్నాం. మనం దానికి పోటీ అయితే లేము. కానీ ఈరోజు ఆ విషయాలలో కూడా అక్కడ ఏంటంటే విపరీతంగా లోన్స్ ఇచ్చేసి ఆ లోన్స్ రీపే చేసే సిస్టమ్ అక్కడ లేకపోవడం, బ్యాంకులు దివాళా తీసిన సందర్భం ఇదంతా ఉంది. అక్కడి ప్రజలు రేపటి రోజున భవిష్యత్తు అంధకారంలో పడబోతోంది. అంటే ముఖ్యంగా అక్కడ మైనార్టీలుగా హిందువులు ఎంత బాధపడ్డారు ఇవన్నీ మనకు తెలిసినవే. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. మరి ఈరోజు వీళ్ళ ఉసురే బంగ్లాదేశ్కి పట్టిందా అనే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఒక రకంగా మనకు ఆసక్తికరంగా ఉన్న చాలా దారుణంగా ఉంది బంగ్లాదేశ్లో సిచ్యువేషన్. సో పూర్తిగా దివాళా తీసే పరిస్థితి బంగ్లాదేశ్లో కనబడుతోంది. మరి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మొహమ్మద్ యూనుస్ లాంటి వాడిని నమ్ముకుంటే ప్రపంచం ఏమవుతుందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఇదంతా ఎలాంటి కుట్ర అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. బంగ్లాదేశ్ ఈ పరిస్థితుల్లో ఉంది ఈరోజు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ మనం భారతదేశంలో చాలా సురక్షితంగా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.